21 కిలోమీటర్స్ తర్వాత ఇంకో పాయింట్ ఉంది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారుగా వాటర్ గీటర్ అంతా చూసేసినాం. వాటర్లో కొద్దిసేపు ఆడుకున్నాం. టైం 8 అయితే గంట సేపు ఆడుకున్నాం మంచిగా. ఇప్పుడు కండా పాయింట్కి వెళ్తున్నాం. అసలైతే అది ట్వంటీ 21 కిలోమీటర్స్. దాన్ని వెళ్ళిపోదాం. చలో అసలు సన్నే లేకుండా మేము బయటకు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఇప్పుడు సన్ ఇంత వచ్చేసిండు అనమాట. 8 అయింది ఇక. సమ్మర్ 8 అంటే వేడి స్టార్ట్ అవుతుంది మెల్లగా. సో ఇంకొంచెం వేడి ఎక్కువ వెళ్ళిపోయి మేము ఖండ పాయింట్కి వెళ్ళిపోతాం. ఆడ కొంచెం చూసి కొంచెం వ్యూస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి బండి ఫోటోలు దింపి మంచిగా మీకు కనపడతాయి. ఎట్లా ఇన్స్టాగ్రామ్లో కనపడతాయి. ఇక్కడ కూడా వాటర్తో మంచి వీడియోస్ తీసిన స్టోరీ పెడదాం. ఇక్కడ రేంజ్ ఉంది, కాకపోతే మనం ఫస్ట్ డిస్టెన్స్ కవర్ చేయాలి అని చెప్పి అందరికి డౌట్ వచ్చి ఉంటుంది ఈయన దగ్గర 2 ఫోన్లు ఉన్నాయా అని. అవును, నా ఇప్పుడు ఇక్కడ మౌంట్ చేసిన ఫోను కెమెరా ఖరాబ్ అయిపోయింది యాక్చువల్లీ. ఎందుకంటే కెమెరా ఖరాబ్ అయిపోయిందని చెప్పి నేను ఈ లెన్స్ ఇది పెట్టుకొని నడుపుతున్నా. మళ్ళీ కొత్త ఫోన్ పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు అన్ని ఫోన్లకి పెద్ద కెమెరాలు ఉన్నాయి. పెద్ద కెమెరాలు ఉంటే ఆ కెమెరా లెన్సెస్ సెన్సార్స్ ఉంటాయి చిన్నవి. ఇట్లా ఆఫ్ రోడ్ కొడుతున్నప్పుడు లెన్స్ అదిరిపోయి కెమెరా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట ఫోన్లకి. ఎందుకు రిస్క్, మన దగ్గర ఈ ఫోన్ ఉంది. అందుకే నేను దీన్ని ఎక్స్చేంజ్లో కూడా పెట్టలేదు. ఇట్లా మ్యాప్స్ కోసం వాడతా అనమాట. ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి పెడతా, లేకపోతే ఆఫ్లైన్ మ్యాప్స్ వాడతా. ఇప్పుడు ఆఫ్లైన్ మ్యాప్స్ పెట్టుకోలే కాబట్టి నేను హాట్స్పాట్ ఆన్ చేసి పెట్టినా. ఇప్పుడు మ్యాప్ ఎట్లైనా లోడ్ అయిపోయింది, లొకేషన్ పోయేదాకా టెన్షన్ లేదు. అట్లా అనమాట. మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి. ఏ కొండ చూసినా విండ్ మిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇట్లా ఈ ఊర్లలో కరెంటు మొత్తం గాట్లకెళ్ళి పట్టుకొస్తారు కావచ్చు. మనం రీసెంట్గా పెట్టిన వీడియోస్లో అది మొత్తం ఎట్లా అంటే చెట్లు ఉండవు, మొత్తం డ్రై ప్లేస్ అనమాట. ఇది వెట్ ప్లేస్. ఇలాంటి ప్లేసెస్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళగాగిన ప్రేమను ఆపినదెవరటనే నేనా, నా మాటున బాధకు మాటల క్యూరువా, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువా, చేరువ అవుతున్న స్టారువా, నా జత కాగలవా, నా మనసు నడిపిన తొలతోరికువా, నా కలలకు తొలకరిచినుకువా, విరిసిన పెదవుల చిరు నగవుకు నీవే కారణమా, గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరయ్యింది, చినుకులాల పూసింది,
వాటితోటి పోలిక నీకేలం. వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన, వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది, వాటితోటి పోలిక నీకేలం. అవి బతికున్నప్పుడు తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. మళ్ళీ ఇదంతా బాగుంది, ఎండ వెళ్ళిపోయింది, మబ్బు వచ్చింది కదా. చేస్తా అమ్మడు సోని 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 రేపు వయసు చోరు ఆటలో రెండు టైప్ రెండిట్లో నీకు ప్యారు. ఆహాహా, వర్షాలు ఎందుకు పడతలేవురా? లాస్ట్ టైం జూన్లో ఈ టైంకి పడుతూనే ఉండే వర్షాలు, తడుచుకుంటూ తిరిగినాం ఎన్ని ప్లేస్లో. రోడ్డు కూడా డీసెంట్గా ఉంది. వర్షాలు పడకపోయినా గ్రీనరీ ఓకే. ఏం మాట్లాడతలేనా నేను నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా, రోడ్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇంత మంచిగా ఉంది రోడ్డు. గాలి కూడా వర్షం పడుతున్నట్టే ఉంది, ఎందుకంటే పైన మబ్బులు చూసారు ఎంత నల్లగా ఉన్నా. అట్లా కొండ మీద చినుకులు పడుతున్నట్టు అట్లా అనిపిస్తుంది నాకైతే గాలి. వెదర్ ఫోర్కాస్ట్లో చూస్తే అసలు ఇలా వర్షం ఉంది ఇటు, అంటే కురిస్తే ప్రాబబుల్లీ పొద్దున్నే కురవాలి అని ఉంది. మధ్యాహ్నం అప్పటిలోకి క్లౌడ్స్ వెళ్ళిపోతాయి. సో ఆ మబ్బులు ఇవే కావచ్చు. వర్షం అయితే పడతలేదు, కొండ మీద పడుతుందో లేదో తెలియదు. మా వాళ్ళు వస్తారు చూడు.
ఈ కురుల మీద పువ్వుల. సో ఇవాళ లైనప్ MT-15 నాతో, హిమాలయన్ మోహన్ అన్నతో, ఏప్రిలియా 415 ఎంతో 400cc అబో ఉంది, దాని పేరు తెలియదు నాకు, అశ్విన్తో. బాగానే ఉంది మొత్తానికైతే, ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు, దాన్ని బట్టి చూడొచ్చు. అరే రే కండా పాయింట్కి వచ్చేసినాం. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే, ముద్దు ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటి. ఈ కొండపైన కండ పాయింట్ గుర్తొచ్చింది.
యువర్ లొకేషన్ ఈస్ అరైవ్డ్. సూపర్, ఈ మాత్రం ఉండాలి. మ్యాన్, హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్ సార్? నేను ఫస్ట్ ఉన్నా, అందుకే నాకేం కాలే. సో అక్కడ వాటర్లో ఆడుకున్న తర్వాత కండా పాయింట్కి అయితే వచ్చేసినాం మేము. వ్యూ అయితే ఇట్లా ఉంది, కాకపోతే పరిస్థితులు మారి ఘోరంగా ఉండే. మధ్యలో రోడ్డు వేస్తారు కదా, మట్టి మట్టి అయిపోయింది ప్యాంట్ అంతా. ఆల్రెడీ మనం వాటర్లో ఆడుకున్నాం, ప్యాంట్ తడిచిపోయింది, దుబ్బైంది. పర్లేదు, వర్త్. వ్యూ బాగుంది. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ టెంపుల్ వీడియోలో కలుద్దాం. బాయ్.